గుడ్ మార్నింగ్ చీరాల. నమస్తే, గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు, వాటి ప్రధాన శీర్షికలు, ఇతరత్ర వార్తలు, వాటి విశ్లేషణలు చూసే ముందుగా ఆంధ్రజ్యోతి తీసుకుంటే ఏకగ్రీవాలకు జై అంటూ ఒక ప్రధాన శీర్షికని ఇక్కడ ప్రచురించారు. ఇది నిన్న జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికల యొక్క ప్రక్రియ గురించి ఈ వార్త రాశారు. ఫలించిన కూటమి నేతల కసరత్తు, జాడలేని విపక్షం, రైతుల్లో ఏకాభిప్రాయం, ఎట్టకేలకు 9 ఏళ్ల అనంతరం ఎన్నికలు, జిల్లాలో 170 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం, అన్ని సంఘాల్లోనూ కూటమి మద్దతుదారులే గెలుపు అంటూ ఈ వార్త రాశారు. జిల్లాలో దాదాపు 170 సాగునీటి సంఘాలకి ఎన్నికలు జరిగితే అన్ని తెలుగు కూటమి ప్రభుత్వం మద్దతుదారులకే మరి పదవులు వచ్చినట్టుగా ఇక్కడ వార్త రాసుకొచ్చారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈ నీటి సంఘాలు ఎన్నికలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగటంతో గ్రామాల్లో ఒక్కసారి రాజకీయ అలజడి ప్రారంభమైంది. ఏమైనా జరుగుతుందో ఏమో, మళ్ళా వివాదాలు ఉంటాయేమో అనుకుంటే ఎటువంటి వివాదాలు లేకుండా అన్ని ఏకగ్రీవ పక్షానే అధికార పార్టీ మద్దతుదారులకి ఈ పదవులన్నీ వచ్చినట్టుగా మనకి తెలియజేస్తా ఉన్నారు. ఈ నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ చూస్తే ఈ ఎన్నికల్ని దాదాపు వైసీపీ బాయ్కాట్ చేసినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అందువల్ల ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాటి మద్దతుదారులకి ఈ పదవులన్నీ ఏకగ్రీవంగా వచ్చినట్టుగా మరి చెప్తా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళలో గెలిచిన వాళ్ళలో ఎగువ భూముల్లో ఉన్న వాళ్ళకి అధ్యక్షుడుగాను, దిగువ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళని ఉపాధ్యక్షుడుగాను సమతూకంతో ఇద్దరికి ప్రయారిటీ ఉండే విధంగా ఈ ఏకగ్రీవ ఎన్నికలు జరిగి అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకున్నట్టుగా కూడా ఇక్కడ ప్రచురించారు. అంతేకాకుండా గతంలో లాగా కాకుండా అన్ని ప్రాంతాల వారికి ప్రయారిటీ ఇచ్చే విధంగా ఈ ఎన్నికలు సజావుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 170 సాగునీటి సంఘాలు ఉంటే కృష్ణా పశ్చిమ డెల్టాలో 92, అదేవిధంగా ఎన్ఎస్బి కింద 62, ఇరిగేషన్ కింద 16 సంఘాలు ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ మినహాయిస్తే మొత్తం 154 సంఘాలకు కూడా అధ్యక్ష కార్యదర్శులు నిన్న ఎన్నుకోవడం జరిగింది. మొత్తం ఏకగ్రీవంగా కూటమి ప్రభుత్వ మద్దతుదారులే గెలవడంతో స్థానిక ఎమ్మెల్యేలందరూ వాళ్ళని అభినందించి మరి ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి పనులు చక్కగా నిర్వర్తించాలంటూ వాళ్ళ పదవులకు వాళ్ళు న్యాయం చేయాలంటూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ చెప్పారు. అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం మన కలెక్టరేట్ లో ఒక 8 మంది టీంతో మానిటరింగ్ ఏర్పాటు చేసి మొత్తం తీరుతెన్నులన్నీ పరీక్షించారు. ఇది ఇక వైసీపీ వాదనకు వస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని ఏకపక్షంగా ఏకగ్రీవంగా బెదిరించి మరి ఏకగ్రీవానికి కూటమి ప్రభుత్వం పాల్పడిందంటూ మరి వారి వాదన వినిపించడం సహజమే. కాబట్టి ఏది ఏమైనా 170 నీటి సంఘాలకు 9 సంవత్సరాల తర్వాత కొత్తగా అధ్యక్ష కార్యదర్శులు వచ్చారు కాబట్టి వారందరికీ అభినందన తెలియజేస్తూ మరి రైతు వారి సమస్యలపై, నీటి సమస్యల మీద వీళ్ళు చక్కగా ఎటువంటి రాజకీయ ప్రాంత ప్రయారిటీ లేకుండా అందరికీ సమానంగా రైతులకు నీరు అందించే దిశలో పనిచేయాలని కోరుకుంటూ మరొక వార్తకి వెళ్తే ఇది చాలా ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి వార్త. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉద్యోగాలు రాలేదనే పేరుతో సోమరులుగా తిరిగే వాళ్ళకి, అదేవిధంగా ఆ కుటుంబ పరిస్థితులు బాగలేవు వాటి కోసం తప్పదు అంటూ అక్రమ మార్గాల్లో ప్రయాణించే వారికి, అదేవిధంగా రకరకాల చిన్న వ్యాపారాలతోటి జనాల్ని ప్రలోభాలకు గురి చేస్తూ మోసం చేసి బతికే వాళ్ళకి చాలా ప్రేరణ కలిగించేటువంటి వార్త ఇది. చీరాలలో అతివలు ఆటో రాణులు అంటూ రాసిన ఈ వార్త నిజంగా చాలా ఆలోచింపదగ్గది. ప్రతి యువత, ప్రతి మహిళ ఆలోచించి దీన్ని ఆదర్శంగా తీసుకుని మరి ఆర్థిక స్వావలంబనలో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితిగా ఉండేటువంటి వార్త ఏంటంటే, చీరాలలో కొంతమంది లేడీస్ ఆటో నడుపుతూ జీవనం సాగించే వాళ్ళ మీద చక్కని వార్త రాశారు. కుటుంబ పోషణలో తమ వంతు చేయుత, బతుకు భారమై ఆర్థిక ఇబ్బందుల్లో కొందరు, చేదోడుగా నిలవాలని భర్తకి మరికొందరు, ఇతరుల వద్ద ఉపాధి కోసం వెళ్తే
అవమానాలు ఎదురవుతున్నాయి అంటూ మరికొందరు, ఎవరి వద్ద తల వంచకుండా ఆటో నడిపితే తప్పేంటి అంటూ మరికొందరు. ఏది ఏమైనా చూడండి, తమ కుటుంబం పోషణకి కరువై పరిస్థితులు బాగలేక ఎవరినో చేయి దాచే పరిస్థితులు, తప్పు దారిన నడిచే పరిస్థితులు, వీటన్నిటినీ కాలుతో దాన్ని ఆటో నడిపే రంగంలోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నటువంటి ఒక మహిళ. అదేవిధంగా బతుకు భారమై ఆర్థిక ఇబ్బందులకి తట్టుకోలేక మరికొంతమంది. అట్లాగే భర్త చిన్న ఆదాయంతో ఉన్నాడు, అయినా అతని గౌరవానికి తగ్గకుండా పిల్లలను చదివించుకునే దశలో ఆర్థిక స్వావలంబనకి మరి చేతునివ్వాలని ఉద్దేశంతో మరికొంతమంది. అదేవిధంగా ఎవరి వద్ద తలంచకూడదు, అక్కడ పనికి వెళ్తే అవమానాలకు గురవుతున్నాం, అదేవిధంగా వాళ్ళు ఏసుడింపులు గుర్తు చేస్తున్నారు, అలాంటి వాటిని కూడా కాలదనే విధంగా మరి ఈ రంగాన్ని ఎంచుకున్నానంటూ మరో మహిళ. వీళ్ళందరినీ ఫోటోలతో సగా ప్రచురిస్తూ ఈ వార్త రాశారు. చీరాల్లో సాధారణంగా ఇంట్లో భార్య భర్తలు పిల్లలు ఉంటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని చదివించుకోవాలనే ఉద్దేశంతో ఉంటే, మరి ఇప్పుడున్న జీతాలతో పనిచేస్తే వచ్చే ఆదాయం తక్కువ అంటూ మరి వాళ్ళ భర్తలు వచ్చే ఆదాయాన్ని వాళ్ళు సర్దుకొని బతికే కొందరుంటే, దీన్ని మించి ఇంకా పిల్లల్ని చదివించుకునే దశలో మనం కూడా చేయూతగా నిలవాలి అంటూ మరి వాళ్ళ ఈ ఆటో రంగాన్ని ఎన్నుకున్నటువంటి కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళ గురించి ఇక్కడ చక్కగా రాస్తూ వచ్చారు. ఎందుకంటే ఇది చాలా ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి వార్త. ఆర్థిక సమస్యలు చూడలేక అంటూ ఇక్కడ ఒక అమ్మాయి గురించి రాశారు. అమ్మాయి పేరు వల్లూరు రాణి, సాయి కాలనీకి చెందిన అమ్మాయి. ఆమె భర్త రమేష్ బాబు చిన్న ఉద్యోగి. ఈ అమ్మాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. డిప్లొమా ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ అమ్మాయి ముగ్గురు ఆడపిల్లలు. ఈ అమ్మాయికి పెద్ద అమ్మాయిని నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించింది. రెండో అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది. మూడో అమ్మాయి 10th చదువుతూ ఉంది. ఈ ముగ్గురు ఆడపిల్లల్ని చూడండి, ఈ భర్త చిరుద్యోగి, ఈ అమ్మాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ అమ్మాయికి ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ చిన్న ఉద్యోగం చేస్తున్న భర్తని ఏమాత్రం కొంతమంది భార్యలు ఆదాయం తగ్గితే భర్తలను ఏసునింపు గురి చేస్తారు. అలాంటిది ఏమి లేకుండా అతని రెస్పెక్ట్కి, అతని యొక్క దీనికి చేదోడు వాదుడుగా ఉండే విధంగా మరి ఇంజనీరింగ్ చదివి ఆమె చాలా ఉద్యోగాలు ట్రై చేసింది. చీరాల ప్రాంతంలో మరి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి స్థాయిలో మరి ఉద్యోగాలు చీరాల ప్రాంతంలో ఏదన్నా తక్కువ ఉంటాయి జీతాలు, వాటిలో కూడా రకరకాల అవమానాలు ఉన్నాయని చెప్పి అమ్మాయి చెప్తూ మరి ఆటో రంగాన్ని ఎంచుకొని ఈరోజు రోజుకి 1000 రూపాయల పైన సంపాదిస్తూ ఉంది. ఒక 500 ఆయిల్ ఆటో కిస్తీలు పోవడం, దాదాపు 500-600 రోజులు మిగులుతూ ఉన్నాయి. ఇది నాకు మా హస్బెండ్కి చేయూతనివ్వడానికి, నా బిడ్డల చదువులకి చాలా హ్యాపీగా ఉంది, దాంట్లో ఇంకా బాడిగలు పెరిగితే ఇంకా బాగుంటుందని చెప్పి ధైర్యంగా నిలబడ్డ ఈ అమ్మాయి నిజంగా అభినందన. అదేవిధంగా ఇంకో అమ్మాయిని చూస్తే రాణి అనే అమ్మాయి. ఈ అమ్మాయి కూడా అంతే, వాళ్ళ భర్తకి ఆర్థిక సహాయం ఆర్థిక పరంగా సహకారంగా ఉండాలంటూ ఈ అమ్మాయి కూడా మరి ఆటో చేసుకుంది. అదేవిధంగా కోమట్ల సుప్రజ అనే అమ్మాయి, భర్త కోటిరెడ్డి, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ జాబ్. అమ్మాయి ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు కదా అని చెప్పి తక్కువగా చూడకుండా తన భర్తకి ఆర్థికంగా సహకారంగా ఉండాలంటూ ఆ అమ్మాయి కూడా ఆటో వేస్తూ రోజుకి 1000 రూపాయల పైన సంపాదించుకుంటూ మరి ఒక ఆదాయం ఇంటి అద్దెలు, పిల్లల చదువులకి అన్ని పోను ఒక ఆదాయాన్ని పొదుపు చేసుకున్నట్టుగా మరి అమ్మాయి చెప్పింది. చూడండి, ఆడపిల్లలు ఇంత ఇన్నోవేటివ్గా ఉన్న అవకాశాలను ఏ రోజు డబ్బులు ఆ రోజు వచ్చే విధంగా స్వయంగా కాళ్ళ మీద నిలబడే విధంగా ధైర్య సాహసాలతో మరి ఇలాంటి వృత్తులు చేస్తుంటే ఇంకా చదువుకొని ఉద్యోగాలు రాలేదు, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ కృషి కావాలి అంటూ ఎదురు చూసే ఎంతో మందికి వీళ్ళు ప్రేరణ. అంటే అందరిని ఆటో చూడమని కాదు, ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి ఉపాధిని వాళ్ళు ఎన్నుకొని ఆర్థిక స్వావలంబన పొందినట్టయితే మరి దేశం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పి నిరుద్యోగ సమస్య ముఖ్యంగా పోతుందని తెలియజేసుకుంటూ మరొక వార్తకి వెళ్తే, ఇక ఈనాడు పేపర్ తీసుకుంటే ఆస్తి దక్కదనే అక్కసుతో అన్న కొడుకే కాలయముడయ్యాడు అంటూ ఒక వార్త రాశారు. చూడండి, మనం తల్లిదండ్రులు మనల్ని ఎంత గారాభంగా ఎన్ని కష్ట నష్టాలకి ఓర్చి మరి పెంచి పెద్ద చేస్తే ఉద్యోగం కూడా ఇప్పిస్తే మరి వాళ్ళకున్న ఇల్లు చిన్న పాటి ఆస్తులు వాళ్ళకి దక్కమనే ముందస్తు ఎదురు ఊహించుకొని మరి తండ్రిని మట్టు పెట్టినటువంటి ఒక దుర్మార్గం గురించి ఇక్కడ రాశారు. మరి వివరాల్లోకి వెళ్తే బాపట్ల దగ్గర అప్పికట్ల అనే ఊరుంది. అప్పికట్లలో
రిటైర్డ్ టీచర్ ఒక ఆయన పోగోలు భాస్కర్ రావు గారు, వాళ్ళ భార్య వెంకట సాయి కుమారి, ఇద్దరు దంపతులు. వాళ్ళకి కిరణ్ అనేటువంటి ఒక కొడుకు, అదేవిధంగా లోక కళ్యాణి అనేటువంటి ఒక అమ్మాయి, ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి లేదు. ఈ కిరణ్ అనేవాడు చీరాల పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తాడు. ఇతనికి కొంచెం మెంటల్లీ ఒక రకమైన ఉన్మాదం ఉన్నట్టుగా మరి ఇక్కడ వార్త రాసుకొచ్చారు. ఇతని భార్య పిల్లలను చదివించుకుంటూ విజయవాడలో ఉంటుంది. ఇతను చీరాల్లో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. గత 2-3 నెలల నుంచి ఇతను మానసిక పరిస్థితి బాగాలేక ఇంట్లోనే ఉంటూ వైద్యం తీసుకుంటా ఉన్నాడు. మరి మన అర్ధరాత్రి ఏమైందో ఏమో, ఆస్తి మొత్తం తోడబుట్టిన అక్కడికి ఇస్తున్నారు, నన్ను అన్యాయం చేస్తున్నారు అంటూ వారికే వాడు ఉన్మాదంగా ప్రవర్తించి అర్ధరాత్రి పూట నిద్రపోతున్నటువంటి తండ్రి మీద వాదన వేసుకొని పెద్దగా అరుస్తూ మరి ఆ పక్కన ఉన్న టేకు కట్టి ఒకటి తీసుకొని నెత్తి మీద కొట్టి చంపేశాడు. అదే ఇప్పుడు కేకలు వేసుకుంటా వాళ్ళమ్మ ఎదురు వస్తే వాళ్ళమ్మని కొట్టి చంపేశాడు. వీడంత పైశాచంగా ఉన్మాదం చేశాడంటే దాదాపు ఛిద్రమైన దాకా కొడతానే ఉన్నాడు. పైన ఇంటి వాళ్ళు ఇంటి పైన అద్దెకుండే వాళ్ళని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి గందరగోళం చేస్తే వాళ్ళు తలుపులు వేసుకున్న పరిస్థితి. ఇంకా వారు అంతటితో రాకుండా పెద్ద కేకలు వేసుకుంటే ఊర్లోకి వెళ్ళి దళిత వాళ్ళలోకి వెళ్ళి అక్కడ కొంతమంది మీద గాయపరిచాడు. ఆ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉంటే ప్రెసిడెంట్ గాంధీ వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళ ఇంటి కూడా బయట కడగటాలు అయ్యి గందరగోళం కొట్టి అరిచారు. చివరికి ఎట్టకేలకు 4 జనం కూడి వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగిచ్చి మరి పోస్ట్ మార్టం చేసి బాడీల్ని వాళ్ళ పిల్లలకి ఇచ్చారు. ఆ మాస్టర్ గారికి వాళ్ళ భార్యకి పార్థివ దేహాలకి వాళ్ళ మనవడు తలపొరుగు పెట్టి దహనం చేసినట్టుగా హృదయ విదారకంగా ఉంది ఇంటేది. చూడండి, ఒక తండ్రి కొడుకు పెట్టాల్సింది మనవడు పెట్టే పరిస్థితికి ఒక ఉన్మాదపూరితమైనటువంటి కొడుకు తీసుకొచ్చిన దుస్థితి ఇది. చూడండి, కాబట్టి ఈ ఆస్తుల వల్ల ఇలాంటి అనుమానాలతోటి తల్లిదండ్రుల్ని ఉన్మాదంతో చంపేసిన వీరిని కఠినంగా శిక్షించాలని అందరూ అంటున్నారు. మరి ఆ మాస్టర్ గారు వాళ్ళ భార్యకి మరి మంచి ఆత్మకు శాంతి చేయగలవాలని కోరుకుంటూ ఇక ఈనాడులో మరొక వార్తకి వెళ్తే లోక్ అదాలత్తో సత్వర న్యాయం అంటూ ఒక వార్త రాశారు. ఇది చీరాల కోర్టులో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్ నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. మన చీరాల కోర్టులో దాదాపు 1249 కేసులు పరిష్కారమైనాయని చెప్పి ఇక్కడ వార్త రాశారు. దీంట్లో 14 సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు 7, భరణానికి సంబంధించిన 2, క్రిమినల్ కేసులకు సంబంధించిన 1226, మొత్తం 1249 కేసులు నిన్న పరిష్కారమైనవి. కోర్టు చుట్టూ తిరిగి ఒకవైపు ఇవో ఫీలింగ్, మళ్ళా రాజీ పడితే ఎక్కడ మన తలంచుకోవాల్సి వచ్చిందని భయం, ఇవన్నీ పక్కన పెడితే కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా సమయం వృధా చేసుకోకుండా పరిష్కార మార్గదర్శిలో ఈ లోక్ అదాలత్ అనేటువంటి ప్రక్రియని న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సదవకాశం అని చెప్పి తెలియజేస్తూ మరి దీంట్లో 1249 కేసులు పరిష్కారమైనవి. దీనికి ప్రిసైడింగ్ అధికారులుగా సీనియర్ సివిల్ జడ్జి ఎం సుధా గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే రెహానా గారు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిసాద్ నాజ్ షేక్ అనేటువంటి జడ్జిలు వ్యవహరించారు. మరి న్యాయవాదులు, కక్షిదారులు మరి అందరూ పాల్గొని నిన్న 1249 కేసులు పరిష్కారమయ్యే దిశలో మరి లోక్ అదాలత్ చీరాలో జరిగింది. అదేవిధంగా అద్దంకిలో కూడా 1341 కేసులు పరిష్కారమైందని చెప్పి ఇక్కడ రాశారు. అదేవిధంగా పర్చులో కూడా 120 కేసులు పరిష్కారమైనాయని చెప్పి. కాబట్టి టైం బాగలేక ఇగో ఫీలింగ్ తోటి నిజంగా బాధలతోటి ఇబ్బందులతోటి కోర్టులు పాలైన వాళ్ళు ఈ లోక్ అదాలత్ ద్వారా చక్కగా తమ కేసులు సత్వరమే పరిష్కరించుకునే దశలో ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ లోక్ అదాలత్ జడ్జిమెంట్ అయింది శాశ్వత జడ్జిమెంట్ గా పరిగణించాలంటూ న్యాయమూర్తులు చెప్పారు. కాబట్టి మరి ఈ దశలో మరి కేసులు పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటూ మరొక వార్తకి వెళ్తే పేదలకు సీఎం సహాయ నిధితో భరోసా అంటూ ఒక వార్త రాశారు. ఈ పర్చూరు నియోజకవర్గం ఏలూరు సాంబశివరావు గారు నిన్న చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించడం కోసం ఈ సీఎం సహాయ నిధిని ఏర్పాటు చేసినట్టుగా మరి ఎమ్మెల్యే గారు చెప్పారు. నిన్న క్యాంపు కార్యాలయంలో ఇసుక దళితులకు సంబంధించినటువంటి 25 మంది బాధితులకి దాదాపుగా 20 లక్షల రూపాయల విలువైన చెక్కులు అందజేస్తూ ఆయన పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందించడం కోసమే మరి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గురించి ఆయన
చెప్తూ ఈ చెక్కులను అందజేసినటువంటి వార్త. ఇక సాక్షి పేపర్ తీసుకుంటే కళనేతకు కన్నీళ్లు అంటూ బ్యానర్ ఐటమ్ ఒకటి రాశారు. ఇవి చీరాల ప్రాంత చేనేతల సమస్యల గురించి ఇక్కడ రాసుకొచ్చారు. గుదిబండలా మారిన జిఎస్టి, ఎగుమతులు కొనుగోలు లేక పేరుకుపోయిన నిల్వలు, బడ్జెట్లో కేటాయింపు నామమాత్రమే, కూలీ గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పనులకు వెళ్తున్న చేనేత కూలీలు అంటూ చేనేతల దుర్భరమైన పరిస్థితి గురించి ఈ వార్త రాశారు. ఇక విశ్లేషణలోకి వెళ్తే చీరాల ప్రాంతం చేనేతలకి అతిపెద్ద రంగంగా మనం ఎట్టి పరిస్థితులు గుర్తించాల్సిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలకు పుట్టినీళ్ళుగా చీరాల ప్రాంతం. చీరాలలో దాదాపుగా 50,000 మంది పైగా ఓటర్లు ఉన్నటువంటి చేనేతలు ఉన్నటువంటి ప్రాంతం. చీరాలతో పాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, పెడన, ఐలవరం, బద్వేలు, ఆత్మకూరు, తాడిపత్రి వంటి ప్రాంతాల్లో దాదాపు 40 ఏళ్ల కింద వలసగా వచ్చి షెడ్యూల్లో జీవిస్తూ షెడ్డు కార్మికులు అనే వాళ్ళు కూడా చేనేత వృత్తి ఎంచుకొని బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా మన చీరాల ప్రాంతం తీసుకుంటే దాదాపుగా 33,184 మగ్గాలు మన ప్రాంతంలో ఉంటే 24,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 50,000 మంది చేనేత వృత్తి మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇంత మంది ప్రజలు జీవిస్తున్న ఈ చేనేత రంగం మీద జిఎస్టి పెద్ద గుదిబండగా మారినట్టు వీళ్ళు వాపోతున్నారు. ఈ జిఎస్టి కట్టలేని పరిస్థితుల్లో చేనేత రంగం కుంటుపడితే దాని మీద ఆధారపడి బతికే ఈ వలస కూలీలు, చెట్టు కార్మికులు మరి వాళ్ళ జీవితాలు వీధిని పడే పరిస్థితి అని చెప్పి ఇక్కడ రాసుకొచ్చారు. అంతేకాకుండా ఈ 29% జిఎస్టిని తగ్గిస్తామని చెప్పి ఎన్నోసార్లు ప్రభుత్వాలు పలికినా ఎక్కడ దాని గురించి ఊసేలేదు. చివరికి కూటమి ప్రభుత్వం కూడా దాని మీద ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవటం వీళ్ళకి ఇంత ఇబ్బందికరంగా తయారైందని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా గతంలో నేతన్న నేస్తం అంటూ గత గవర్నమెంట్ దాదాపు 24,000 దాకా ఇచ్చేవాళ్ళు వీళ్ళకి. ప్రభుత్వం ఇచ్చేటువంటి నేతన్న నేస్తం కూడా వీళ్ళ కరువు అవడం ఒకంత బాధగా ఉంది. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించి నేతన్న నేస్తం పేరుతో 24,000 ఇచ్చారు ఒక్కొక్క కుటుంబానికి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేయడంతో పరిస్థితి మరీ ధైర్యంగా మారినట్టు వాళ్ళు బాధను వ్యక్తం చేసే పరిస్థితి ఇక్కడ రాశారు. అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్ లో మొత్తం 2.94 లక్షల కోట్లతో ఒక బడ్జెట్ ని క్రియేట్ చేస్తే దాంట్లో చేనేత రంగానికి నామమాత్రంగా 0.066% కేటాయించడంలో మరి చేనేత రంగం మీద కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందా అన్నట్టుగా ఈ వార్త రాసుకొచ్చారు. అంతేకాకుండా చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో 50 ఎకరాల్లో చేనేత పార్క్ ని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని కన్నా ఎన్నికల్లో కూడా ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి. దాని సంగతి కూడా ఏమి ఊసులేదని చెప్పి తెలియజేసుకున్నారు. అదేవిధంగా చేనేత వృత్తిలో పనిచేసే కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది కూడా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇన్ని సమస్యలతో కుదేలవుతున్నటువంటి కళాత్మకమైనటువంటి మన ప్రాంతానికి సగర్వంగా చెప్పుకున్నటువంటి చేనేత రంగాన్ని మరి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి యాండ్రూ ఏడీ గారు 200 యూనిట్లు విద్యుత్ శాఖపై మార్గదర్శకాలు ఇంకా అందలేదు. నేతల నేస్తానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఇంకా ఏమీ రాలేదు. కాబట్టి బాగానే మీకు అందజేస్తామని తెలియజేస్తా ఉన్నారు. నిన్న స్వర్ణాంధ్ర విజన్ 2047లో మరి కలెక్టర్ గారు ఇచ్చిన నివేదికలో ఈ ప్రాంతంలో చేనేత పార్కును కనుక స్థాపిస్తే నాయనపల్లి ఏరియాలో పొలం కూడా ఉంది, అక్కడ ఏర్పాటు చేస్తే చేనేత రంగానికి అత్యంత ఆదరణగా ఉంటుందని చెప్పి ఆయన చెప్పిన విషయాన్ని కూడా ఈ విషయంగా గుర్తు చేస్తూ మరి ఈ కోరికలు తీరుతూ చేనేతలకి అవసరమైనటువంటి చేనేత పార్కుని క్లస్టర్ని వెంటనే స్థాపించే దిశలో ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి మన చీరాల ఎమ్మెల్యే గారు కూడా ఆ దిశలో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇక సాక్షిలో మరో వార్తకి వెళ్తే ఇసుకే పరమాణం అంటే ఒక వార్త రాశారు. ఇప్పుడు పాలన ట్రాక్టర్తో తరలిస్తున్న ఇసుక ఫోటో వేసి ఇసుక అక్రమ రవాణాలో చీరాల రూటే సపరేటు, అక్రమార్కుడైనటువంటి రాజీవ్ జోలికి వెళ్ళని యంత్రాంగం, వేలాది ట్రాక్టర్లు టైర్ పనులతో తరలింపు అంటూ ఈ వార్త రాశారు. ఇక్కడ మనం రోజు ఇసుక గురించి చదువుకుంటా ఉన్నాం. ఏ గవర్నమెంట్ వచ్చినా, గతంలో వైసీపీ అయినా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏది వచ్చినా ఈ ఇసుక అక్రమ వ్యాపారం అనేది ఆగపటం ఎవరి తరం కాదని మాత్రం అర్థమవుతుంది. కారణం ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాజకీయ నాయకులు బినామీలుగా రాజ్యం అవుతున్నప్పుడు, అధికారులు చోద్యం చూస్తున్నప్పుడు
ఈ అక్రమ రవాణా, అక్రమ ఇసుక అనేది తప్పగా ఆపే దమ్ము ధైర్యం ఎవరికి లేదని మాత్రం అర్థమవుతుంది. అధికారులు నామమాత్రంగా కేసులు కట్టి పెనాల్టీ వేసి వదిలేస్తుంటారు. మళ్ళీ అదే ట్రాక్టర్లు తిరుగుతూ ఇసుక తోలుతూ ఉంటాయి. మళ్ళీ అయ్యే వార్తలు మళ్ళీ మనం రాస్తూ ఉంటాం. ప్రభుత్వాలు మాత్రం ఉచిత ఇసుక అంటూ ఉంటాయి. ఈ హైడ్రామాని మనం చూస్తూ ఉండాల్సిందే, మనం అనుభవిస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే మనం డబ్బులు తీసుకుని ఓటేస్తాం కాబట్టి. ఒక ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రశ్నించే ధోరణి రానంతకాలం కొన్ని వ్యవస్థలు ఇలా నడుస్తూనే ఉంటాయి. మరి ఇసుక గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇదే తంతు కాబట్టి ఆ ఇసుక వార్తలు చదవడం అనవసరం. కాబట్టి ఇంకా మరొక వార్తకు వెళ్తే, తహసీల్దార్ కార్యాలయం వద్ద రేపు ధర్నా అంటూ ఒక వార్త రాశారు. ఇది మార్టూరుకు సంబంధించినటువంటి వార్త. మార్టూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర రేపు ధర్నా నిర్వహిస్తున్నట్టుగా మరి ఆ ప్రాంత రైతు సంఘం నాయకులు సాంబశివరావు, కృష్ణమూర్తులు ఒక ప్రకటన శనివారం రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ రైతుల ఉద్యమ స్ఫూర్తితోటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలి. అదేవిధంగా రికార్డులో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలను రైతులకు వెంటనే పరిష్కరించాలి. అన్నదాత సుఖీభవ అనేటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రకటించిందో 20,000 అది ఇమ్మీడియట్ గా విడుదల చేయాలి. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అంటూ ఈ యొక్క సమస్యల ఎజెండా తోటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నట్టుగా మరి ఆ నాయకులు ప్రకటించారు. మరి వారు ఆశించినట్టుగా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించే దిశలో నిర్ణయాలు తీసుకోవాలంటూ అధికారులు, అదేవిధంగా లోకల్ నాయకులు తక్షణమే ప్రభుత్వానికి వీళ్ళ సమస్యలను తీసుకెళ్లాలనే ఆకాంక్షతోటి తెలియజేస్తూ మరొక వార్తకి వెళ్తే, పాపుల రక్షణకే క్రీస్తు జననం అంటూ ఒక వార్త రాశారు. ఇది పచ్చూరు నియోజకవర్గం నూతలపాడు గ్రామంలో నిన్న కమ్యూనిటీ చర్చి నిర్వాహకులు పాస్టర్ జూపూడి మార్క్ గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ క్రిస్మస్ వేడుకలకి మన మాజీ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో జేడి శీలం గారు మరి పాల్గొని మరి పాపుల రక్షణకే క్రీస్తు జన్మం జరిగింది, క్రీస్తుని ఆదర్శంగా తీసుకుని అందరూ సత్య మార్గం వైపు ప్రయాణించాలంటూ మరి ఆయన శాంతి సమాధానం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు మానవుడిగా ఈ లోకంలో అవతరించాడని కొన్ని జీసస్ క్రీస్తు గురించి మంచి వాక్యాలు చెప్తూ మరి ఆయన మార్గం వైపు అందరూ నడిచినట్టయితే మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ చెప్పారు. అంతేకాకుండా ఆయన వికలాంగులకి వీల్ చైర్లు కూడా ఆయన పెంచినట్టుగా మరి వార్తలు రాసుకొచ్చారు. మరి ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమం. రేపటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ చీరాల. గుడ్ మార్నింగ్ చీరాల. చీరాల, పచ్చూరు, అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది, ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు, ఎక్కడెక్కడ ఈరోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ న్యూస్ పేపర్ దేనికి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల. మీ అభిమాన ఎస్విసిలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మీకోసం. గుడ్ మార్నింగ్ చీరాల.